వెజ్ పులావ్ను రొటీన్గా తిని బోర్ కొట్టిందా? అయితే క్యాలీఫ్లవర్ పీస్లతో ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ పులావ్ ట్రై చేయండి. ఘుమఘుమలతో పాటు దీని రుచి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై పీస్ పులావ్ ఎలా చేయాలో ఇక్కడ చూసేయండి. క్యాలీఫ్లవర్ ఫ్రై పీస్ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు: ముందుగా పులావ్ కోసం బాస్మతి బియ్యం, నూనె, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, బండ పువ్వు, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, టొమాటోలు, పెరుగు, నీరు. క్యాలీఫ్లవర్ ఫ్రై పీస్ కోసం క్యాలీఫ్లవర్, మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, నీరు, నూనె, కొత్తిమీర. క్యాలీఫ్లవర్ ఫ్రై పీస్ పులావ్ తయారీ విధానం: ముందుగా బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ ను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్లలో వేసుకోవాలి. ఇప్పుడు పులావ్ చేయడానికి సరిపడే వెడల్పాటి గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో నూనె పోయాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, బండ పువ్వు వేసి వేయించండి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వాటికి సరిపడా ఉప్పు వేసి కలపండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించండి. ఇవి కాసేపు వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేయాలి. ఆ తర్వాత దీంట్లోకి క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, టొమాటో ముక్కలు వేసి కలుపుతూ వేయించండి. కూరగాయలన్నీ చక్కగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇందులో పెరుగు వేసి బాగా కలపండి. పెరుగు కూడా నూనెలో చక్కగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలిన తర్వాత ఇందులో అన్నానికి సరిపడా నీరు పోసి మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు ఇందులోకి నానిన బాస్మతి బియ్యాన్ని వేసి కలపండి. తర్వాత మూత పెట్టి మూతపై ఏదైనా బరువు పెట్టి అన్నాన్ని చిన్న మంట మీద ఉడికించాలి. ఇప్పుడు వేడి నీళ్లలో ఉంచి తీసిన కాలీఫ్లవర్ ముక్కలను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి అందులో కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, మైదా పిండి వేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం పొడి, పసుపు, ఉప్పు వేయండి. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి కాలీఫ్లవర్ ముక్కలకు మసాలాలన్నీ పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న కాలీఫ్లవర్ ముక్కలను మరుగుతున్న నూనెలో వేసి రంగు మారి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా క్యాలీఫ్లవర్ ఫ్రై అయ్యేలోపు పులావ్ కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసులు వేసి ఆపైన ఉడికించుకున్న పులావ్ వేసి పరుచుకోవాలి. తర్వాత అన్నం మీద మళ్ళీ క్యాలీఫ్లవర్ ఫ్రై పీసెస్ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే ఘుమఘుమలాడే రుచికరమైన క్యాలీఫ్లవర్ ఫ్రై పీస్ పులావ్ రెడీ అయినట్టే.